నేడు ఒక బిగ్ వార్త అందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో భూకంపాలు అయితే వచ్చినట్టయితే మనకు కనబడుతుంది. ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, హన్మకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి, మనుగురు, గోదావరిఖని, భూపాల్పల్లి, చెర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు అయితే భూమి కంపించింది. దీని గురించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక్కటేసారి భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అవుతుంది. ఈరోజే భూకంపం రావడం పట్లనైతే చాలా వరకు అయితే ఒక డిఫరెంట్ వాతావరణం అయితే కొనసాగుతుంది. దీని గురించి ఒక వీడియో చూసే ప్రయత్నం అయితే ముందుగా చేద్దాం. ఇక్కడ చూడొచ్చు తెలంగాణలో ఏ విధంగా అంటే భూమి కంపించింది అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చూడండి, కొన్ని సెకండ్ల పాటు అయితే మొత్తం కూడా కంపించింది. అంటే కంపించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన జనాలకు కూడా ఏమాత్రం కూడా తెలియలేదు. కేవలం సీసీ కెమెరాల ఆధారంగానైతే తెలిసినట్టయితే ఇక్కడ మన క్లారిటీ కనబడుతుంది. ఇంకొక వీడియో చూసే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఎందుకంటే తెలంగాణలో వాస్తవంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం కానున్న నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడడం పట్ల కూడా కొద్దిగా తెలంగాణలో చాలా వరకు అయితే సెటైరికల్గా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏదో సీసీ కెమెరాలో బంధించినటువంటి చిత్రాలు అయితే ఇక్కడ చూడొచ్చు. చూడండి ఊగుతున్న పరిస్థితులు ఇక్కడ. కానీ పక్కనే ఉన్నటువంటి మహిళ చూడండి ఎంత అంటే కొద్దిగా చూస్తే మనకు కొద్దిగా ముందటికి వెళ్తే తెలుస్తుంది. ఈమె కంటే కనీసం అంటే ఇక్కడ భూకంపం వచ్చిందనే పరిస్థితులు కూడా తెలియలేదు. ఎందుకంటే సీసీ కెమెరాలో చాలా వరకు కనబడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలియని పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఒక మహిళ ఊడుస్తుంటే భూకంపం వస్తుంటే కూడా ఊడుస్తుంది, కానీ కాకపోతే ఆమెకు తెలియని పరిస్థితి భూకంపం వచ్చిందని కూడా తెలియదు. కేవలం సీసీ కెమెరాలోనే చాలా వరకు కూడా రికార్డ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనివల్లనైతే చాలా వరకు తెలంగాణలో కొద్దిగా భయానక వాతావరణం అయితే కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పాలన మీద మరో రకంగా వీడియోలు క్రియేట్ చేసి కొంతమంది తెలంగాణకు చెందిన కొంతమంది అయితే వాళ్ళు సెటారికల్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సెటారికల్గా 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, సంవత్సరం అయితే నువ్వు ఏదైతే 100 రోజుల్లో చేస్తా అన్నో కానీ ఇప్పటి వరకు కూడా వేయలేదని కూడా కొంతమంది వివిధ రకాలుగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుందని ఈరోజు సంవత్సరం కావస్తున్నా కూడా విద్యార్థులు ఏడుస్తున్నారు, ఇటు రైతులు ఏడుస్తున్నారు. చాలా ఏ అంశం చూసుకున్నా కూడా వికలాంగులైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు సంవత్సర పాలన ఏదో ఉత్సవాలు చేసుకుంటున్నావు కాబట్టి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లేసినావో ఆ దేవుళ్ళకు సంబంధించిన జిల్లాలో కూడా భూకంపాలు వచ్చినాయని కూడా కొంతమంది అయితే సెటారికల్గా వీడియోలు చేసి పెడుతున్నారు. ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎందుకంటే చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి అన్న, నీ పరిపాలన చూసి భూకంపం వచ్చింది తెలంగాణలో. భూమి గంతసేపు షేక్ అయిందన్న. నీ పరిపాలన అంత అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి అన్న. మా సార్ ఉన్నప్పుడు, మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు భూకంపమే రాలేదు. నీ పరిపాలన వచ్చిన 10 నెలలకే భూమి కంపించిందంటే ఎంత అద్భుతంగా, భూమి కూడా భయపడే విధంగా చేస్తున్నావు నువ్వు పరిపాలన. చాలా అద్భుతమైన పరిపాలన రేవంత్ అన్న. అంటే చూసిరు కదా వాస్తవంగా తెలంగాణలో ఏంటంటే అంటే జస్ట్ వాళ్ళు అంటే తెలంగాణకు సంబంధించిన యువకులు ఏ విధంగా పోస్ట్ చేస్తున్నారు అంటే ఏడాది పాలనలో భూకంపాలు కూడా భయపడ్డాయి నీకనైతే ఇక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి.